జుగుప్సాకరంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల గురించి ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి చూద్దాం. పిసారా బయట ఒకసారి ప్లే చేయండి. చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా రైట్. మరి చూశారు కదా, ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, గతంలో 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేశారు. వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు 5.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ప్రస్తుతం ఆయన పులివెందుల నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన రాజకీయ పార్టీ, 11 మంది శాసనసభ్యులు,